ధర్మం గురించి కొన్ని ఎగ్జాంపుల్స్. యాజ్ పర్ హిందూ సనాతన ధర్మ, ఏ బెగర్ will not beg for money. What he will say, a word, ధర్మం చెయ్యండి బాబు. ధర్మం అంటే ధర్మబద్ధంగా, చారిటీ అనేది కూడా ధర్మంలోకి వస్తుంది. ధర్మబద్ధంగా కొంత చారిటీ కూడా ప్రతి మానవుడు చెయ్యాలి, ప్రతి పర్సన్. ఆ విధంగా నాకు ఆకలేస్తోంది, అన్నం పెట్టండి, నాకు వేసుకోవడానికి బట్టలు లేవు, ఏమన్నా బట్టలు ఇవ్వగలిగితే ఇవ్వండి, అదే ధర్మబద్ధంగా మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే లేదు అని అర్థం వస్తుంది. అలాగే ఏదో బాధలో ఉన్నాను, ఆ బాధను తీర్చండి, తీర్చగలిగితే నో ఫోర్స్. I request everyone to follow the principles of Dharma to make this world peaceful and dharmic. ఇప్పుడు వాడికి ఆకలేసినప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారు, వాడికి నిజంగా ఆకలేసి మిమ్మల్ని ఆకలి తీర్చండి, ధర్మం చేయండి అని అడిగితే మీరు తెలుసుకోవచ్చు వాడు నిజంగా అడుగుతున్నాడా, నిజంగా అడగట్లేదా అని. చెయ్యగలిగి ఉంటే చెయ్యండి. మీరే బాధల్లో ఉన్నారు, మీరే ఒక 10 రూపాయలకి, $1 బిల్కి మీరు చూసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు చేయాల్సిన అవసరం లేదు. బీ సైలెంట్, ఓకే? బట్ డోంట్ అబ్యూస్ హిమ్, డోంట్ టాక్ హార్ష్లీ విత్ హిమ్. మీకు జెన్యూన్ రీజన్ ఉంది అక్కడ, మీది జెన్యూన్ రీజనే. The same person will go and seek help from someone else. The other person may have a wealth and is in capacity to help, but he doesn't help and he keeps quiet. That's also fine. Okay? Then this person will go to the third person or other person. That person is capable, but he abuses. He doesn't help, but he abuses. That is cruel. Okay? That's not acceptable. Okay, like this, so many instances you can take. Dharma, adharma, చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. మీరు డిఫైన్ చేయలేము అసలు. రామాయణ మహాభారత మొత్తం అంతా ధర్మం అనే సూత్రం మీద నిలబడి ఉంది. ధర్మం జయిస్తుంది, అధర్మం ఓడిపోతుంది. Victory for dharma and failure for adharma.